హాయ్ ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి బేబీ బాయ్ పుడతాడా బేబీ గర్ల్ పుడతదా అని చాలా ఆతృతగా అయితే ఉంటుంది కదా. ఎవరు పుడతారా అని చెప్పేసి నాకు ప్రెగ్నెన్సీ జర్నీలో గురించి చెప్తానని చెప్పాను కదా. నాకైతే బేబీ బాయ్ పుట్టాడు. ఇంకా మా సర్కిల్స్లో బేబీ బాయ్ పుట్టిన వాళ్ళ సింటమ్స్ కూడా కనుక్కొని అయితే నేను ఈ వీడియోలో వాళ్ళ సింటమ్స్, బేబీ బాయ్ సింటమ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ సింటమ్స్ ఏంటంటే థర్డ్ మంత్కి అవ్వగానే థర్డ్ మంత్ దాకా వామిటింగ్స్ అయితే బాగా అవుతాయన్నమాట. ఇంకా వాళ్ళకి స్మెల్ అయితే అస్సలు పడదు. ఇష్టమైన ఫుడ్‌నే అవాయిడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే సిక్స్త్ మంత్ నుంచి అయితే కాళ్ళవాపులైతే స్టార్ట్ అవుతాయి. అదే బేబీ గర్ల్‌కి అనుకోండి ఇంకా ఒళ్ళు మొత్తం నీరు పడుతూ ఉంటది. అలా కాకుండా ఓన్లీ అరికాళ్ళు, లెగ్స్ మాత్రమే అనమాట. అవి మాత్రమే కొంచెం నీరు వస్తది. అది ఒక కాలైనా, 2 కాళ్ళైనా సరే వస్తాయి. కొంతమందికంటే ఒక కాలుగా వస్తదనమాట. సెకండ్ సింటమ్ అయితే అది. థర్డ్ సింటమ్ ఏంటంటే స్కిన్ అనేది బాగా ట్యాన్ అయిపోతదనమాట. హనీ బాబు ఇంకా నా బొజ్జలో ఉన్నప్పుడు కూడా స్కిన్ అనేది, నెక్ అనేది బాగా ట్యాన్ అయిపోయి అసలుకెంత వాష్ చేసినా అస్సలు పోయేది కాదు. అట్లాగే ఉండేదనమాట. ఇంకా ట్యాన్ అయిపోతది. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ సింటమ్ ఏంటంటే స్టమక్ మీద స్ట్రెచ్ లైన్ అనేది ఉంటది. పైనుంచి ఇంకా బొడ్డు వరకు అయితే లాంగ్ లైన్ అనేది ఉంటది. అదే బేబీ గర్ల్‌కి అనుకోండి ఇంకా బొడ్డు కిందకి చిన్న లైన్ అనేది ఉంటది. కొంతమందికి లేకపోవచ్చు. నాకైతే స్ట్రెచ్ లైన్ అనేది చాలా లాంగ్ అయితే ఉండేది. ఇంకా తర్వాత వచ్చేసి బేబీ బాయ్ బొజ్జలో ఉన్నాడనుకోండి బాగా కోపం వస్తది. ఇంకా ధైర్యం ఉంటది. ఎవరేమన్నా సరే మనం ఎదురుగా ఉండి ఏదైనా చేయేద్దాం అన్నంత ధైర్యం వస్తదనమాట బేబీ బాయ్ ఉంటే. కోపం కూడా బాగా ఉంటదనమాట. అలా ఉన్నా సరే ఇంకా బేబీ బాయ్ ఉన్నాడని అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే టిఫా స్కాన్ తీస్తారు కదా ఫిఫ్త్ మంత్‌లో. అప్పుడు కూడా బేబీ బాయ్ ఉంటే హెడ్ అనేది ఇలా పైకి వస్తది. బేబీ గర్ల్ ఉంటే పడుకొని ఉంటదనమాట. బేబీ బాయ్ ఉంటే చాలా యాక్టివ్‌గా, చాలా బాగా ఉంటాడు. కిక్ చేస్తూనే ఉంటాడు కాబట్టి ఇంకా హెడ్ అనేది పైకి ఉందనుకోండి, ఇక మీరు డెఫినెట్‌గా బేబీ బాయ్ అని అయితే అనుకోవచ్చనమాట. ఇలాంటి సింటమ్స్ ఉంటే మీరు బేబీ బాయ్ ఉన్నాడని 100% అయితే